పల్నాడులో టీడీపీ నేతల దౌర్జన్యాల కారణంగా 2000 కుటుంబాలు వలసపోయాయన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. బీహార్లో జంగిల్ రాజ్, గురజాలలో గూండారాజు నడుస్తోందన్నారు. పిన్నెల్లి గ్రామం అంటే ఆడపిల్లనివ్వడానికి కూడా జంకుతున్నారని కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్త సాల్మన్ సంస్మరణ సభలో పాల్గొనేందుకు నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నివాసం నుంచి పిన్నెల్లి గ్రామానికి వైసీపీ నేతలు బయలుదేరి వెళ్లారు. 2-3 వేల కుటుంబాలు గురజాల, మాచర్ల, పల్నాడు జిల్లాలో ఊరు వదిలేసి ఎక్కడో గుంటూరు, విజయవాడ పక్క రాష్ట్రాలు పోయి కూలికి బతుక్కుంటూ సెక్యూరిటీ గార్డులుగా బతుకుతుంటే తన భార్యకి ఆరోగ్యం క్షీణించిందని ఊర్లోకి పోయిన సాల్మన్ గారిని కొట్టి చంపేశారు. అయ్యా బాబు, వాళ్ళ అన్నదమ్ములు హాస్పిటల్కి తీసుకెళ్తూ సీఏకి ఫోన్ చేసి మా ఊడు కోమాలోకి వెళ్ళిపోయాడు, చనిపోతాడేమో అని భయపడితే సీఏ అంట ఎలా వైఎస్ఆర్ గ్రామంలోకి అసలు ఎందుకు వచ్చా అంట. అది ఖండకావరం. వస్తాయి, రోజులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్తాం, వీటన్నిటికీ సమాధానం వస్తుంది. ప్రజాక్షేత్రంలో తేల్చుకొని ఇటువంటి అధికారుల అహంకారాన్ని ఎలా తగ్గించాలో కూడా తెలిసిన నాయకులు తెలియకేం కాదు. నాడు బీహార్లో జంగల్ రాజ్యం అయితే నేరు గురజాల్లో గూండా రాజ్యం నడుస్తుంది. ఈరోజు దుస్థితి. పిన్నెల్లి గ్రామం అంటే ఆడపిల్లల్ని ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఇవ్వాలి? ఆ గ్రామంలో ఏమవుతుందో అని భయంతో ఉన్నారు.